ఒక ఊర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఒకసారి హస్బెండ్ తన వైఫ్ ని ఎలా అయినా వదిలించుకోవాలని డిసైడ్ అవుతాడు. ముందుగా తన వైఫ్ ఎవరిని మీట్ అవ్వకుండా, ఎవరితోని మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తాడు. అయితే తను నిద్రపోయేటప్పుడు రోజు లైట్ ని ఆఫ్ చేస్తాడు. ఇది గమనించిన తన వైఫ్ అతన్ని రోజు నువ్వే లైట్ ఆఫ్ చేస్తున్నావా అని అడుగుతుంది. లేదే, మేబీ నువ్వే ఆఫ్ చేసి ఉంటావు అని దబాయిస్తాడు. కానీ ఇది రిపీట్ అవటమే కాకుండా కావాలని ఇంట్లో వస్తువుల్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాడు. ఆమె అడిగిన ప్రతిసారి నేనెందుకు అలా చేస్తాను, నువ్వే చేసుంటావు, ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు, నీకు పిచ్చి పట్టినట్టుంది అంటాడు. అంతే, అక్కడితో ఆమె అది నిజమని నమ్మి నిజంగానే పిచ్చిదైపోతుంది. అలాగే ఇంకో స్టోరీ చూద్దాం. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అందులో అన్న కన్నా తమ్ముడు ఎక్కువ సంపాదిస్తాడు. ఒకసారి తన తమ్ముడితో అన్న ఇలా అంటాడు, చిన్నప్పటి నుండి నీకు పొదుపు బాధ్యత తెలీదు కనుక నాకు నీ శాలరీ ఇవ్వు, ఇల్లుని నేను మేనేజ్ చేస్తాను అంటాడు. తమ్ముడు ముందు దానికి ఒప్పుకోడు. నేను హ్యాండిల్ చేయగలను అంటాడు. కానీ ఓసారి తమ్ముడు అనుకోకుండా మనీ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇదే సిచ్యువేషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని, నీకు నేను ముందే చెప్పాను, కనీసం అన్నను కూడా నమ్మం, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, ఆ రోజే నా మాట వినుంటే ఇలా జరుగుండేది కాదు అంటాడు. తమ్ముడు నిజంగానే తనకి మనీ హ్యాండిల్ చేయడం రాదేమో, తన అన్న చెప్పింది నిజమేనేమో, కనీసం అన్న మాట కూడా నేను వినలేదు అనుకుంటాడు. అంతే, తన అన్నకి శాలరీ ఇవ్వటమే కాకుండా గిల్ట్ తో బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు వర్క్ ప్లేస్ లో ఒక స్టోరీ చూద్దాం. రోహిత్, అభయ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఇద్దరికి ఒకే ప్రమోషన్ కావాలి. అందరూ రోహిత్ కే ప్రమోషన్ వస్తుందని అనుకుంటారు. అయితే అప్పటి వరకు పర్ఫెక్ట్ గా ఉన్న రోహిత్ తన వర్క్ లో రోజు క్లమ్జీగా అయిపోతూ ఉంటాడు. తెలియకుండా పెద్ద పెద్ద ఫైల్స్ తన టేబుల్ మీద నుండి మాయమవుతూ ఉంటాయి. తను మిగతా వాళ్ళని ఫైల్స్ చూసారా అని అడుగుతాడు. తన బిహేవియర్ లో, తన వర్క్ లో వచ్చిన చేంజెస్ అన్నింటినీ ఆఫీస్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రమోషన్ దగ్గరకు వచ్చే కొద్దీ తను ఇంకా క్లమ్జీగా అయిపోతూ ఉంటాడు. సో ఫైనల్ గా చిన్న చిన్న విషయాల్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాడు అనే కారణం చేత అబ్బాయికి ప్రమోషన్ ఇస్తారు. అయితే రోహిత్ కి ఆ ప్రమోషన్ రాకుండా చేసింది ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు విన్న ప్రతి స్టోరీ వెనుక ఉన్న ఆ ఒక్క విషయం ఏంటో మీరు అబ్జర్వ్ చేశారా? మ్యానిపులేషన్. మళ్ళా ప్రతి ఒక్కరం ఏదో ఒక చోట, ఏదో ఒక సిచ్యువేషన్ లో ఈ మ్యానిపులేషన్ కి గురవుతాం. రిలేషన్షిప్, మార్కెటింగ్, బిజినెస్, వర్క్ ప్లేస్, ప్రతి చోట ఈ మ్యానిపులేషన్ ఉంటుంది. అసలు ఎవరినైనా ఎందుకు మ్యానిపులేట్ చేస్తారు? కొంతమంది అబద్ధం చెప్పు, లేక మీ ఫీలింగ్స్ తో ఆడుకుంటునో, మిమ్మల్ని భయపెట్టో, ఏదో ఒకటి చేసి సిచ్యువేషన్ ని వాళ్ళ చేతిలోకి లాక్కొని లాభాన్ని పొందుతారు. సో ఈ వీడియోలో డార్క్ సైకాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇవి మీకు ఇంకొకరిని మ్యానిపులేట్ చేయడానికి కాకుండా, మీరు ఇంకొకరి చేతిలో మ్యానిపులేట్ అవ్వకుండా ఓ సెల్ఫ్ డిఫెన్స్ లా యూజ్ చేసుకోవటం చాలా మంచిది. వెల్కమ్ టు డార్క్ సైకాలజీ. ఇప్పుడు కొన్ని డార్క్ సైకాలజీ హ్యాక్స్ చూద్దాం. అందులో మొదటిది గ్యాస్ లైటింగ్. ఈ గ్యాస్ లైటింగ్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్. స్పెషల్ గా యంగ్ గా ఉన్న వాళ్ళు, రిలేషన్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ లైటింగ్ అంటే అబద్ధం చెప్పటం లేదా దబాయించటం అని కూడా అనొచ్చు. ఇది కొంతమంది ఊరికే సరదాగా చేస్తే, ఇంకొంతమంది లైఫ్ ని స్పాయిల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి, మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో చాట్ చేస్తూ మీకు దొరికిపోయారు అనుకుందాం. మీరు వాళ్ళని గట్టిగా నిలదీసి అడుగుతారు. అప్పుడు వాళ్ళు మీకు సారీనో, సమాధానమో ఎక్స్ప్లెయిన్ చేయటానికో ట్రై చేయకపోగా, నాకు ప్రైవసీ లేదా, ఫోన్ ఎందుకు చూసావు, నాపై నమ్మకం లేదా అని తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. గ్యాస్ లైటింగ్ టెక్నిక్ ని యూజ్ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా, అవేర్నెస్ తో ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మీ మెమోరీని, అలాగే మీపై మీకే డౌట్ వచ్చేలా చేస్తారు. మీరు తప్పుగా విన్నారంటారు, మీరు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు అంటారు. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఫియర్ మాంగరింగ్. భయం. మీ భయం ఎదుటి వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ ఫియర్ మాంగరింగ్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు హిట్లర్ వాడి ఎన్నో లాభాలు పొందాడు. ఇప్పుడు పొలిటీషియన్స్, బిజినెస్, రిలేషన్షిప్ లో కామన్ గా యూజ్ చేసే డార్క్ సైకాలజీ ఇది. రిలేషన్ ని, ప్రేమించిన మనిషిని వదులుకోవద్దు అనే భయమే ఆ రిలేషన్ లో కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. మార్కెట్ లో ఆర్ బిజినెస్ లో ఆర్ యాడ్స్ చూస్తే ముందు వాళ్ళు ఏదోలా మీలో భయాన్ని క్రియేట్ చేసి, ఆ తర్వాత దానికి సొల్యూషన్ వాళ్ళ ప్రోడక్టే అని మీ బ్రెయిన్ లో నాటుకుపోయేలా చెప్తారు. ఇంకేముంది, మీలో భయం స్టార్ట్ అయితే గనక ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ని మీరు కొని తీరుతారు. బాస్ ని ఎదిరించకుండా, ఎక్కువ శాలరీని డిమాండ్ చేయకుండా చాలా మంది ఉండిపోవటానికి కారణం ఏంటి? భయం. ఒకరు మీలో భయాన్ని క్రియేట్ చేసి
వాళ్ళు అడ్వాంటేజ్ ని పొందుతున్నారని మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. నెక్స్ట్, లవ్ బాంబింగ్. ఇది రిలేషన్షిప్ లో చాలా కామన్. ఇప్పటికీ ఈ డార్క్ సైకాలజీ లేదా మ్యానిపులేషన్ కి చాలా మంది గురవుతున్నారు. లవ్ బాంబింగ్ అంటే మొదట్లో ఒక మనిషి చాలా స్వీట్ గా ఉంటారు, మీరు చెప్పిందే వింటారు, గిఫ్ట్లు, సర్ప్రైజ్లు, ఎమోషన్స్, ఇలా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఫుల్ గా ఇంప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారని పసిగడతారో అప్పటి నుండి ఈ లవ్ బాంబింగ్ ని తగ్గిస్తూ ఉంటారు. వాళ్ళ ట్రూ బిహేవియర్ మీకు తెలుస్తుంది, కానీ అప్పటికే మీరు వాళ్ళని వదులుకోలేని స్టేజ్ కి వెళ్ళిపోతారు. వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసినా దాన్ని సహిస్తూ ఉంటారు. ఎవరైనా మీతో స్టార్టింగ్ లోనే టూ మచ్ స్వీట్ గా బిహేవ్ చేస్తున్నారంటే కాస్త ఆలోచించండి, ఏదో తేడాగా ఉందని గుర్తించండి. అవసరమైతే అలాంటి వాళ్ళని ముందే దూరంగా పెట్టేయండి. నెక్స్ట్, సోషల్ ప్రూఫింగ్. జనరల్ గా ఏదైనా తెలియకపోయినా ఏది రైటో ఏది రాంగో తెలియనప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళని లేదా సెలబ్రిటీస్ ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి నేర్చుకుంటాం. ఇది మామూలు విషయమే, కానీ ఇక్కడ డార్క్ విషయం ఏంటంటే ఈ సోషల్ ప్రూఫింగ్ ని కొంతమంది ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రెస్టారెంట్లు ఏం చేసేవంటే డబ్బులు ఇచ్చి కొంతమందిని వాళ్ళ రెస్టారెంట్ లో కూర్చునేలా లేదా క్యూలో వెయిట్ చేసేలా క్రియేట్ చేసేవాళ్ళంట. అప్పుడే నిజమైన కస్టమర్స్ రెండు రెస్టారెంట్స్ పక్క పక్కనే ఉంటే ఎక్కువ జనం ఏ రెస్టారెంట్ లో ఉన్నారో అక్కడికి వెళ్లేవారంట. ఇలా ఫేక్ కస్టమర్స్ తో వాళ్ళు బిజినెస్ లో ప్రాఫిట్స్ ని పొందేవాళ్ళు. ఇలానే ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి, మూవీస్ గురించి, ఇంకా చాలా విషయాల్లో ఇది చాలా బాగుంది, ఇది నేను యూజ్ చేస్తున్నాను అని సెలబ్రిటీస్ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా సోషల్ ప్రూఫింగ్ జరుగుతుంది. మనం తెలియకుండానే ఆ ట్రాప్ లో పడిపోతున్నాం. సైలెంట్ ట్రీట్మెంట్. సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఒక్కోసారి సైలెన్సే బిగ్గెస్ట్ వెపన్. ఒకరితో ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా ఉంటే ఎదుటి మనిషిలో కన్ఫ్యూజన్, సెల్ఫ్ డౌట్, ఎమోషన్, ఇలా రకరకాలుగా ఒక క్లారిటీ అనేది లేకుండా అయిపోతారు. సైలెంట్ గా ఉన్నారు కాబట్టి తప్పు ఎదుటి వాళ్ళదే అనుకుంటారు. అలాగే నా రిలేషన్ ని ఇంకా బెటర్ గా చేంజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ సైలెంట్ ట్రీట్మెంట్ రిలేషన్షిప్ లో కావాలని యూజ్ చేస్తారు. ఇది ఈవిల్ థింగ్. నెక్స్ట్, గిల్ట్ ట్రిప్పింగ్. మీరు గిల్ట్ ఫీల్ అవ్వకపోయినా మీ పాస్ట్ విషయాలపై మీరు గిల్ట్ ఫీల్ అవ్వేలా మీ ఎదుటి వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కొలీగ్ నెక్స్ట్ డే ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. అందులో మీ కొలీగ్ వర్కే ఎక్కువ ఉంటుంది, అలాగే తను చేసిన వర్క్ లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ డే వాళ్ళు సడన్ గా మీటింగ్ కి అటెండ్ అవ్వరు. సో మీరే ఆ మీటింగ్ అటెండ్ అయి తన పని కూడా మీరే చేయటమే కాకుండా అందులో మిస్టేక్స్ కి మీరే బ్లేమ్ అవుతారు. తన వల్ల ఇదంతా ఫేస్ చేస్తున్న మీరు చాలా కోపంతో నైట్ అంతా నిద్రపోరు. ఆ నెక్స్ట్ డే ఎలాగైనా తనని క్వశ్చన్ చేయాలి అనుకుంటారు. కానీ నెక్స్ట్ డే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి, ఈ మధ్య నేను లోగా ఉంటున్నాను, నాకు బ్రేకప్ అయింది, లేదా నా ఫ్యామిలీ ఇష్యూస్ లో ఇలా డీల్ చేస్తున్నాను, అందుకే దాని వల్ల నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, నిన్న కూడా నా హెల్త్ బాగాలేదు, ఇలా ఏదో రీజన్ చెప్తారు. కానీ నిజానికి వాళ్ళు లీవ్ తీసుకొని రిలాక్స్ గా ఉంటారు. కానీ మీరు వాళ్ళ రీజన్ విన్నాక ఇలాంటివి చాలా మందికి జరుగుతాయి కనుక మీరు వాళ్ళని క్వశ్చన్ చేయకపోగా అయ్యో పాపం అని ఫీల్ అవుతారు. వాళ్ళని అపార్థం చేసుకున్నందుకు మీరు గిల్టీగా ఫీల్ అవుతారు. ఇలానే రిలేషన్షిప్ లో మీ వైఫ్ లేదా హస్బెండ్ ఎక్కడికో రమ్మంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు, రాను అంటారు. అంతే, లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు, మొన్న కూడా వెళ్దాం అనుకుని వెళ్ళలేదు, నాతో ఎప్పుడు బయటికి రావు, నేనంటే ఇష్టం లేదు లేదా బోర్ కొట్టేశాను, ఇలాంటివి ఏదో ఒక విషయంలో గిల్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. అయితే నచ్చకపోయినా అప్పుడు మీరు బయటకు వెళ్తారు. సో ఒక లాభం పొందటానికి మీతో పని చేయించుకొని తిరిగి మీరే గిల్ట్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫోర్స్డ్ టీమింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి బాస్ విహాన్ అనే ఎంప్లాయ్ దగ్గరకు వచ్చి సడన్ గా తనతో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ కంపెనీ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ కంపెనీ తనకి అలాగే తన ఎంప్లాయీస్ కి ఎంత ఇంపార్టెంటో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదే కంపెనీ విహాన్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఎలా ఆదుకుందో ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. నీకు కూడా ఈ కంపెనీ చాలా ఇంపార్టెంట్ కదా అంటాడు. దానికి విహాన్ ఎమోషనల్ అవుతూ నిజమే అంటాడు. అంతే, వెంటనే బాస్ అలాంటి ఈ కంపెనీ కోసం ఒక వీకెండ్ ఎక్స్ట్రా వర్క్ చేయలేమా, మనిద్దరం దీనికోసం కష్టపడాలి అంటాడు. విహాన్ కి ఈ విషయం నచ్చకపోయినా ఆ వీకెండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇలానే రిలేషన్షిప్ లో, ఫ్యామిలీలో, ఆఫీస్ లో, ఫ్రెండ్స్ లో ఈ ఫోర్స్డ్ టీమింగ్ సైకాలజీని కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు. ఇలాంటి మ్యానిపులేషన్ కి మీరు గురైనప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి నో చెప్పడం అలవాటు చేసుకోండి.
నెక్స్ట్ యాంప్లిఫైయింగ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్ట్నర్ని 10 o'clockకి కలవాలి, కానీ మీరు హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళారు. మీరు హాఫ్ అన్ అవరే కదా అనుకుంటారు, కానీ మీ పార్ట్నర్ దాన్ని పెద్ద ప్రాబ్లంలా చేంజ్ చేసి మాట్లాడతారు. ఇంత ఎండలో బ్రేక్ఫాస్ట్ చేయకుండా నీకోసం వెయిట్ చేస్తున్నాను, కళ్ళు కూడా తిరుగుతున్నాయి అనేసరికి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మీరు తెలియకుండానే ఆ డే అంతా మీ పార్ట్నర్ ఏం చెప్తే అదే చేస్తారు. సో దీన్ని యాంప్లిఫైయింగ్ ప్రాబ్లం అంటారు. నెక్స్ట్ స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. కొంతమంది మీ దగ్గర ప్రతిదీ దాచిపెడతారు, కానీ మీ నుండి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సైకాలజీని మీపై ఇంప్లిమెంట్ చేసి మీ నుండి ఆన్సర్ రాబడతారు. మనందరికి ఉండే అలవాటు ఏంటంటే తప్పుని కరెక్ట్ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకే మీరు చాలా కమెంట్స్ ని గనక అబ్జర్వ్ చేసుంటే వీడియోలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ని కూడా పాయింట్ చేసి ఇది కరెక్ట్ చేసుకో అని చెప్తూ ఉంటారు. అలా చేస్తూ వాళ్ళ అథారిటీని ప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తారు. ఇదే కరెక్షన్ టెక్నిక్ వల్ల ఈ సైకాలజీ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారు కానీ ఎక్కడికనేది ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒకరు మీ దగ్గరకు వచ్చి, అరే ఏంట్రా ఢిల్లీ వెళ్తున్నావంట అని అడుగుతారు. నాకు చెప్పనే లేదు, మాకెందుకు చెప్తావులే అంటారు. అంతే, మీరు దాన్ని కరెక్ట్ చేస్తూ ఢిల్లీ నేనెందుకు వెళ్తాను, బెంగళూరు వెళ్తున్నాను అని చెప్తారు. ఓ 1 month ఉంటావు కదా అంటారు. మళ్ళీ మీరు దాన్ని కరెక్ట్ చేస్తూ అన్ని డేస్ ఎందుకు ఉంటాను, జస్ట్ 3 to 4 days, ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవ్వాలి అంటారు. ఓ ఓకే గుర్తొచ్చింది, ఇన్ఫోసిస్ అన్నావు కదా అంటారు. దానికి మీరు కాదు గూగుల్లో అంటారు. ఇలా వాళ్ళకి తెలియకపోయినా కొంచెం రాంగ్ గా చెప్తూ ఉంటే మీరు దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేస్తారు. సో చూసారు కదా, మరొకసారి ఈ డార్క్ సైకాలజీ హ్యాక్స్ ని రిపీట్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాస్ లైటింగ్. ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఒకరు మీతో అయితే అబద్ధం చెప్తారు, లేదా నేను చేయలేదు కాదు అని దబాయిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫియర్ మాంగరింగ్. మీలో ఎదుటి వాళ్ళు భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతారు. లవ్ బాంబింగ్. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇనీషియల్ గా మీరేం చెప్తే అది వింటారు. తర్వాత ఎప్పుడైతే మీరు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లారో అనగానే ఈ లవ్ బాంబింగ్ ని రెడ్యూస్ చేసి వాళ్ళు ఏం చెప్తారో దానికి తగ్గట్టుగా మీరు ఉండేలా చేస్తారు. నెక్స్ట్ సోషల్ ప్రూఫింగ్. అడ్వర్టైజ్మెంట్ లేదా బిజినెస్ లో లేదా కొన్ని ప్రోడక్ట్స్ విషయంలో మీకు తెలియకుండానే మీకు పదే పదే అదే విషయం కనిపించేలా చేస్తారు, లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేసి మీరు రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సైలెంట్ ట్రీట్మెంట్. రిలేషన్ లో సైలెంట్ గా ఉండడం, ఆర్గ్యూ చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్, కానీ కొంతమంది దీన్ని కావాలనే మీపై అథారిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ గిల్ట్ ట్రిప్పింగ్. ఒకరు లాభాన్ని పొందడానికి మీ చేత పని చేయించుకొని తిరిగి మీరే గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తారు. నెక్స్ట్ ఫోర్స్డ్ టేమింగ్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీలో గానీ, ఆఫీస్ లో, రిలేషన్ లో గానీ, ఫ్రెండ్స్ లో గానీ ఫోర్స్డ్ టీమింగ్ సైకాలజీ అప్లై చేస్తారు. వాళ్ళ ప్రాబ్లం లో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి దాన్ని ఇద్దరం కలిపి సాల్వ్ చేయాలని చెప్తూ ఉంటారు. యాంప్లిఫైయింగ్ ప్రాబ్లం. మీపై అథారిటీ పొందడం కోసం కావాలని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా పెద్దగా క్రియేట్ చేసి మీకు చూపిస్తారు, సో దట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఎదుటి వాళ్ళ మాటల్ని వింటారు. నెక్స్ట్ స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీ గురించి మీకే రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ మీ నుండి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని రాబడతారు. సో చూసారు కదా, ఈ 9 సైకాలజీస్ మనలో ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మనపై అప్లై చేస్తూ ఉంటారు. సో వీటిని ముందే అబ్జర్వ్ చేసి అలాంటి ట్రాప్ లో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.